ఒక పల్లెలో చాలా సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక పెద్ద బావి ఉండేది. కాలక్రమేణా ఆ బావి వాడుక తగ్గిపోయింది. దానిని పాడుపట్ట బావిగా పిలుస్తూ ఉంటారు. ఆ బావి నుండి రాత్రుళ్ళు శబ్దం వచ్చేది. పగలు ఎటువంటి శబ్దం ఉండేది కాదు. ఆ గ్రామంలో చిన్నపిల్లలు ఆ బావి దగ్గర ఆడుకుంటూ ఉండగా వారి బంతి బావిలో పడిపోయింది. బావిలో చూసేసరికి బంతి కనిపించడం లేదు. మరుసటి రోజు ఆ బంతి వాళ్ళ ఇంటి ముందు కనిపించింది. ఒకరోజు ధైర్యంగా ఉన్న ఓ యువకుడు రాత్రి సమయంలో ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. లోన చూస్తే నల్లటి నీటిలో ఎవరో కూర్చున్నట్లు కనిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఊరు వాళ్ళు పెద్దల్లో కలిసి బావిని శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ బావిని శుభ్రం చేస్తుండగా అందులో విగ్రహం బయటపడింది. అది గ్రామదేవత విగ్రహం. అప్పటి నుంచి గ్రామస్తులు ప్రతి ఏటా ఆ దేవతని పూజ చేస్తూ బావిని పవిత్రంగా ఉంచుకుంటున్నారు. అప్పటి నుంచి బావి దగ్గర ఎలాంటి వింత శబ్దములు వినిపించడం లేదు.